శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. శ్రీ మహాగణపతాది నమః. శ్రీ మాత్రే నమః. మన ఛానల్కి స్వాగతం. తులారాశి వాళ్లకు జనవరి 13వ తేదీన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తిగా వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారు వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే శుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా వీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతున్నాయి. రేపటి రోజున వ్యాపారంలో, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు నూతన అవకాశాలు అనేవి వచ్చే సూచన కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదనంటే నష్టపోతారు. ఎందుకు ఇలా అని అంటే గనక కొంతమంది మంచివారిలా నటిస్తూనే మోసం చేస్తూ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. అటువంటి వారి వలన ప్రమాదం కలగబోతుంది. నమ్మించి మోసగించే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ రాశి వ్యక్తులు ఈ విషయంలోనైతే జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వ్యక్తులు మీరు ఎవరితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మటం మీకైతే అంత మంచిది కాదు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు ఎవరిపైనా కూడా కోపం తెచ్చుకోకూడదు. కుటుంబ సభ్యులైనా సరే, మీ మిత్రులైనా సరే, మీ జీవిత భాగస్వామి అయినా సరే, లేదా సంతాన పరంగా అయినా సరే ఈ సమయంలో ఎవరి మీద కూడా కోపపడడం అనేది చేయకూడదు. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో గొడవలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోవటానికి ప్రయత్నం అయితే చేయాలి. ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే సూచన కనిపిస్తుంది. సమయానికి మీరు ఆహారం తీసుకోకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. యోగా మరియు వ్యాయామం లాంటివి చేసుకోవడం వలన నిద్ర సరిగ్గా పట్టేపోవడం, లేకపోతే ఇలాంటి అవకాశాలు మీకు ఇంతకు ముందు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటి రోజున ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించండి. ఇక రాశి వ్యాపారస్తులకు సరిగ్గా లాభాలు లేకపోవడంతో కొంత నిరాశ పడే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి విధంగా ఫలితం అనేది మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంతవరకు కొంతమేరకు కనిపించకపోవచ్చు. కొంత డిప్రెషన్కి మీరు గురై ఉండొచ్చు. ఇక మీదట మీకు ఆదాయం కూడా మెరుగవబోతుంది. ఈ రాశి జాతకులు, ఉద్యోగస్తులకు కొంత అశాంతి, అదేవిధంగా మెంటల్ టెన్షన్లు మీరు పడే సూచన కనిపిస్తుంది. ఉద్యోగ వ్యవహారంలో చికాకులు, అదేవిధంగా పని విపరీతంగా పెరగటం వలన మీరైతే కొంత ఆందోళనకు గురవుతారు. ఈ రాశి జాతకులకు రేపటి రోజున ఆదాయం సరిగ్గా లేకపోవడంతో ఖర్చులు అనేవి కూడా పెరగటంతో కొంత మనశ్శాంతిని కోల్పోతారు. అయితే మీరు ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటిస్తే ఎటువంటి సమస్య ఉండదు. ప్రయాణాల్లోనూ మీరు కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రయాణాల గురించి వాయిదా వేసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం మేలుకరంగా ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు అయితే రేపటి రోజున ఉండబోతున్నాయి. ఆశించిన రీతిలో పనులు అనేవి పూర్తి చేసుకోకపోవడం కారణంగా మీరు కొంత నిరాశకి గురవుతారు. ఆర్థిక వ్యవహారాలు అనేవి రేపటి రోజున ఆశాజనకంగా ఉండకపోవచ్చు. కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కబోతుంది. పోటీ పరీక్షల్లో ఈ రాశి వ్యక్తులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. చూశారు కదండి ఈ రాశి వ్యక్తుల యొక్క దినఫలాలు, శుభాలు, అశుభాలను గురించి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.